హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు సంబంధించి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్లో భాగంగా మనము 500 MCQ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పటికీ 18 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది 19th. ఇది కాకుండా ఇంకొకటే మిగులుతుంది మనకి 500 కంప్లీట్ చేయడానికి. సో మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. మీరు బాగా యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాము. మంచి మంచి కామెంట్స్, మంచి మంచి ఫీడ్బ్యాక్ పర్సనల్గా కూడా మనకి మెసేజెస్ చేస్తున్నారు. సో టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అని కనుక కోరుకుంటుంటే 99 రూపీస్కే కేవలం 10 టెస్ట్లు మనము అందిస్తున్నాం కాబట్టి, సో ఇంకా ఎవరన్నా అనుకుంటుంటే లైక్ 28th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. బాగా టైం ఉంది, ఒక 2 days టైం ఉంది కాబట్టి అరౌండ్. సో లాస్ట్ మూమెంట్లో ఇలాగా టెస్టులు చూసుకుందాం కేవలం అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో లెట్ స్టార్ట్ టుడేస్ 19th సెషన్. ఫ్రమ్ వేర్ ద ఇండియన్ మిర్రర్ న్యూస్ పేపర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1880. సో మన స్వాతంత్రం పోరాటంకి సంబంధించి రకరకాల ప్రెస్సు, న్యూస్ పేపర్స్. ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి, బాలగంగాధర తిలక్, ఇట్లా రకరకాల వాళ్ళు స్థాపించినటువంటి న్యూస్ పేపర్లు ఏంటి, ఆర్గనైజేషన్స్ అవుట్ సైడ్ ఇండియా, గదరు, ఇలాంటివి. సో అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియా గురించి అయితే మనకు అసలు చెప్పనేవ్వలేదు, ఎక్కువగా మనకి దాంట్లోంచి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇండియన్ మిర్రర్ న్యూస్ పేపరు ఇండియాలోనే ఎక్కడి నుంచి పబ్లిష్ చేయడం జరిగినది? బాంబే, కలకత్తా, మద్రాసు, పాండిచ్చేరి. సో బి కలకత్తా. సత్యార్థ్ ప్రకాష్ వాజ్ రిటర్న్డ్ బై రాజారాం మోహన్ రాయ్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి. డి. ఇన్ 1873 హూ ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? గోపాలకృష్ణ గోఖలే, జ్యోతిబా పూలే, శివనాథ్ శాస్త్రి, నన్నాబ్ దాబో. సో ఆన్సర్ బి, జ్యోతిబా పూలే. ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఈజ్ నేమ్డ్ యాజ్. మన ఇండియాలో ఫస్ట్ టైము కేవలం ఇండిజినియస్లీ అంటే ఇండియాతోనే మొత్తం కూడా ఇక్కడనే తయారు చేసి అంతా చేసిన దాని పేరేంటి? సూపర్ కంప్యూటర్ పేరేంటి? గతి, ధరము, శక్తి, పరము. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, మనకి చాలాసార్లు అడుగున్నారు కూడా. సో దీనికి పరం ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? రూమ్ టెంపరేచర్లో కింద ఇవ్వబడిన ఏ మెటల్ లిక్విడ్గా ఉంటుంది? లెడ్, మెర్క్యూరీ, నికెలు, టిన్ను. ఆన్సరు మెర్క్యూరీ. ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్ లీడ్స్ టు. షుగర్ని ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత అది ఎలాగ మారుతుంది? ఇథైల్ ఆల్కహాలు, మిథైల్ ఆల్కహాలు, ఎసిటిక్ యాసిడ్, క్లోరోఫిల్లు. సో ఆన్సరు ఇథైల్ ఆల్కహాలు, ఏ. లెమన్ ఈజ్ సిట్రస్ డ్యూ టు. లెమను సిట్రస్గా ఉంటుంది ఎందుకు అంటే కింద ఇవ్వబడినటువంటి ఏ యాసిడ్ దాంట్లో ఉంటుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, సిట్రస్ యాసిడ్. సో ఆన్సరు డి, సిట్రస్ యాసిడ్. నెక్స్ట్ 8th క్వశ్చన్. హూ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఇండియన్ డిసెంట్ సెలెక్టెడ్ ఫర్ నాసా మూన్ మిషన్ అమిస్ ప్రాజెక్ట్ టు సెండ్ ఆస్ట్రోనాట్స్ టు మూన్? నాసా మిషన్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కూడా మనము డవించి అనే దాని గురించి చూసాము. అమిస్ ప్రాజెక్ట్ సంబంధించి ఇండియన్ డిసెంట్కి, ఇండియా మనకి ఇక్కడ నుంచి అంటాం కదా మనకి డిసెంట్ అని, ఇండియన్ ఆరిజిన్. సో ఎవరు? ఆప్షన్స్ మనం చూసుకుంటే రాజా జాన్ ఉరుపుతుర్ చారి, సోమిన్ చంద్రశేఖరు, నరేంద్ర సింగ్ కపాని, జల్దా శివకుమార్ చారి. సో ఆన్సరు ఫస్ట్ ఆప్షన్, రాజా జాన్ ఉర్పుతుర్ చారి. వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద వరల్డ్స్ ఫస్ట్ లైట్ బేస్డ్ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్డ్ బై చైనా? వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద వరల్డ్లో ఫస్ట్ టైము లైట్ బేస్డ్ క్వాంటమ్ కంప్యూటర్ అంట. సో జిజాంగు, టియాన్హా, మిహిరు, తాహులైటు. సో ఆన్సరు 1, జిజాంగ్. నేమ్ ద ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ట్రేస్ ద హిస్టారికల్ ఎవిడెన్స్ ఆఫ్ విచ్ అదర్ కంట్రీస్ ఇండియా హ్యాస్ ఫోర్జ్డ్ రిలేషన్షిప్ with
ద పాస్ట్ బై ద సీ రూట్. అంటే గత కాలంలో ఇంతకుముందు ఎర్లియర్ మనము ఏ స్టేట్స్తో ఏ కంట్రీస్తో మనము రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేశాము అనే దాని గురించి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. అవి ఏంటి? ప్రాజెక్ట్ విహారు, మౌసము, కల్వరి, గస్తీ. సో ఆన్సరు 2, ప్రాజెక్ట్ మౌసం. Chief Minister Y.S. Jaganmohan Reddy has launched the following scheme to distribute goat and sheep units to provide self-employment to women as a part of YSR Cheyuta Asra scheme. సో 75,000 టోటల్గా ఇవ్వడము, దాని తర్వాత ఇచ్చిన డబ్బులతో మనం ఇంకా ఎక్స్ట్రా లోన్ కూడా ఇచ్చి మేకలు ఇట్లాంటివన్నీ కూడా మనము గొర్రెలు తీసుకునే దానికి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి చేయూత కింద ఇచ్చినారు. దానికి ఇంకొక పేరు మనకి ఏంటి అని అడుగుతున్నారు. వైఎస్ఆర్ జీవక్రాంతి, జగనన్న అభయక్రాంతి, జగనన్న జీవక్రాంతి, వైఎస్ఆర్ అభయక్రాంతి. సో ఈ పేర్లలో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, జగనన్న వైఎస్ఆర్ అని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు. థర్డ్ ఆప్షను జగనన్న జీవక్రాంతి. వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ బిల్ట్ ఇన్ ఇండియా. దట్ ఈజ్ వేర్? వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది భారతదేశంలో? సో థర్డ్ ఆప్షను సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, హుబ్బలి. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. హూ వాజ్ ద ఫస్ట్ తెలుగు పర్సన్ టు బీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా? లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ టైం ఒక తెలుగు పర్సన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఆయన పేరేంటి? సో ఆన్సరు గారపాటి ఉమామహేశ్వరరావు. 1, గారపాటి ఉమామహేశ్వరరావు. విచ్ ఫిల్మ్ వాజ్ రీసెంట్లీ నామినేటెడ్ ఫర్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఫర్ ఇండియా ఎట్ ద 93rd ఆస్కార్స్ ఇన్ ఏప్రిల్ 2021? ఇండియా నుంచి కింద ఇవ్వబడినటువంటి ఏది మనకి నామినేట్ అయింది బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కింద? ట్రాన్సు, జల్లికట్టు, వైరస్సు, బెల్ బాటము. సో ఆన్సరు తెలిసే ఉంటుంది, బాగా న్యూస్లో కూడా ఎక్కింది. ఆస్కార్కి నామినేట్ అయిందంటే కొంచెం అది తక్కువ విషయం ఏం కాదు. సో జల్లికట్టు. ద ఫిల్మ్ ఢిల్లీ క్రైమ్ బేస్డ్ ఆన్ ద నోటోరియస్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఇన్ 2012 ఇన్ ద ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ వాజ్ రీసెంట్లీ నామినేటెడ్ ఫర్ విచ్ అవార్డు? ఆస్కార్ అవార్డు, గ్రామీ అవార్డు, ఎమ్మీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు. సో ఆన్సరు 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు. దానికి ఢిల్లీ క్రైమ్ అనేది మనకి నామినేట్ అయింది. తర్వాత దానికి ప్రైజ్ కూడా వచ్చింది. ఇన్వెస్ట్ ఇండియా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అవార్డు 2020 బై విచ్ ఆర్గనైజేషన్? ఇన్వెస్ట్ ఇండియా అనే ఒక ప్లాట్ఫామ్కి ఒక ఐడియాకి ఒక అవార్డు వచ్చింది. అది ఎవరు ఇచ్చినారు? WTO, వరల్డ్ బ్యాంక్, IMF, UNCTAD. సో ఆన్సరు UNCTAD. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టైలర్ స్విఫ్ట్స్ మ్యూజిక్ ఆల్బమ్ దట్ హ్యాస్ వోన్ గ్రమ్మీస్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు? గ్రమ్మీ అవార్డ్స్, ఎమ్మీ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబు, అట్లానే మనకి ఆస్కార్సు, నోబులు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ అని మనకు సపరేట్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. సో గ్రమ్మీస్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చినటువంటి టైలర్ స్విఫ్ట్ ఆల్బమ్ ఏది? గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఫోల్క్లోర్. Which country will host the FIFA Under-17 Women's World Cup in 2022? నెక్స్ట్ ఇయర్ Under-17 వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? బంగ్లాదేశ్, UAE, ఇండియా, USA. సో ఆన్సరు ఇండియా. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ రీసెంట్లీ ఇండక్టెడ్ 10 ఐకానిక్ క్రికెటర్స్ ఇంటూ హాల్ ఆఫ్ ఫేమ్. విచ్ ఆఫ్ దీస్ క్రికెటర్స్ వాజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఇండియా? ఒక 10 మందిని ఇంటర్నేషనల్ వైజ్గా హాల్ ఆఫ్ ఫేమ్లోకి యాడ్ చేశారు. కింద ఇవ్వబడినటువంటి ఎవరు హాల్ ఆఫ్ ఫేమ్లో మనకి యాడ్ అయినారు ఇండియా తరఫున? చాలా ఇంపార్టెంట్, అడిగేదానికి అవకాశం ఉంది. 4, విను మన్కంద్. 20 క్వశ్చన్. హూ హ్యాస్ ద ఆపర్చునిటీ టు ఫ్లై ద ఇండియన్ ట్రై కలర్ అండ్ లీడ్ ద ఇండియన్ టీమ్ ఎట్ ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్? ఇది చాలాసార్లు మనకు అడిగేదానికి అవకాశం ఉంది, చాలాసార్లు అందుకే రిపీట్ కూడా చేసాము మన సిరీస్లో కానీ అన్నింటిలో కూడా. సో ఆన్సరు ఏ, మేరీ కాము, మన్ప్రీత్ సింగ్. ద దియోబంద్ మూమెంట్ ఇన్
యునైటెడ్ ప్రొవిన్స్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ దియోబంద్ మూమెంటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సరు 1866. హూ వాజ్ ద ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఉమెన్ అనుకోండి. ఎన్ సేన్ గుప్తా, సరోజిని నాయుడు, అనిబిసెంటు, కదంబిని బోసు. సో ఆన్సరు సి, అనిబిసెంట్. వందే మాతరం బికేమ్ ద థీమ్ సాంగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ డ్యూరింగ్ విచ్ మూమెంట్? వందే మాతరం అనే సాంగ్ను పాడుకుంటూ అసలు అల్లకొల్లరం చేసి అంతా కూడా చేసింది ఏ మూమెంట్లో? స్వదేశీ మూమెంటు, చంపారన్ను, యాంటీ మూమెంటు, రౌలత్ యాక్టు, నాన్ కోఆపరేషన్ మూమెంటు. సో ఆన్సరు స్వదేశీ మూమెంటు. హూ వాజ్ ఎలెక్టెడ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఎట్ లక్నో ఇన్ 1936? ఆల్ ఇండియా కిసాన్ సభకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకోబడ్డారు? ఎన్జి రంగా, ఈఎంఎస్ నంబూద్రిపాడ్, స్వామి సహజానంద సరస్వతి, ఆచార్య నరేంద్ర దేవ్. సో ఆన్సరు సి, స్వామి సహజానంద సరస్వతి. విచ్ ఆర్టికల్ అమాంగ్ ద ఫాలోయింగ్ సేస్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ప్రొవిజన్స్ అబౌట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్? 262, 263, 64, 65. సో 263లో ఇంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి డిస్ప్యూట్స్ వాటి గురించి మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం పార్ట్ 19 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఇంకా టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అలానే మన అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వచ్చేస్తుంది. మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మోర్ అప్డేట్స్ ఇవ్వడం కొరకు డైలీ రెగ్యులర్గా మనము నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టి నెంబర్ ఆఫ్ మోర్ కంటెంట్ని, వాల్యుబుల్ కంటెంట్ని మీకు అందివ్వాలనేది కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.